అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. గుజరాత్ టైటాన్స్ వన్ ద టాస్ అండ్ ఎలక్టెడ్ టు బౌల్. సో మన రెగ్యులర్ స్కీమ్ ఇది. ఎందుకంటే ఇది ఐపీఎల్ అన్నీ బ్యాటింగ్ పిచ్లే. ఇప్పుడు ఐపీఎల్ కోసం పిచ్చులు అన్నీ కూడా బ్యాటింగ్ పిచ్చులాగా అయిపోతున్నాయి. సో ఎవరు బ్యాటింగ్ చేసినా చేజింగ్లో కొట్టేయచ్చు అన్నట్టు ఇలాగా ఫస్ట్ జీటీ బౌలింగ్ తీసుకుంది. తీసుకుని సో ఎల్ఎస్జి లక్నో ఫస్ట్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిందనమాట. సో వీళ్ళు 20 ఓవర్స్కి 164 రన్స్ 164 రన్స్ 8 వికెట్స్ లాస్ అయి చేశారనమాట. సో వీళ్ళల్లో మార్కారం ఇతను 30 రన్స్, మిగతా అంతా చిల్లర అలా ఇలా చేశారు. సో తర్వాత గుజరాత్ టైటన్స్ వీళ్ళు చేజింగ్లో 165 18.4 ఓవర్స్లోనే చేసేసారనమాట. సో గుజరాత్ టైటన్స్లో చూసుకుంటే శుభమ్ గిల్ మన కెప్టెనే 56 రన్స్ చేశాడు. అలాగే జోస్ బట్లర్ ఇతను కూడా 60 రన్స్ చేశాడు. సో వీళ్ళిద్దరూ బాగా చేశారు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి ఇచ్చారంటే ప్రసిద్ధ కృష్ణ. ఇతను 4 ఓవర్స్కి 28 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసాడు జీటీ గుజరాత్ టైటన్స్కి. సో మంచి ఎకానమీ బౌలింగ్, అలాగే 4 వికెట్లు తీయడం బాగుంది. సో ఇక గేమ్ అయితే లక్నోలో అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియంలో జరిగిందనమాట. సో అది ఈరోజు గేము. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆర్సీబీ 215 ఫర్ 3 చేసింది 17.4 ఓవర్స్కి. విరాట్ కోహ్లీ 50 చేశాడో లేకపోతే 50 దగ్గర అవుట్ అయ్యాడు. ఇక మన పత్తేదారు ఇతను ఇతను కూడా 50 చేసాడు. చేసిన తర్వాత అవుట్ అయినట్టు. వీళ్ళిద్దరూ మంచి స్కోర్ చేశారు ఈ దీంట్లో. 215 అంటే మంచి స్కోరే. సో ముంబై ఇండియన్స్కి కొంచెం చేజింగ్ కొంచెం టఫ్ అవ్వచ్చు. చూద్దాం ఎలా ఉంటుందో. సో అది ఈ మ్యాచ్ విశేషాలు. మళ్ళీ తర్వాత ముంబై ఇండియన్స్ ఆర్సీబీ మ్యాచ్ డీటెయిల్స్లో కలుద్దాం. సో ప్రస్తుతం అయితే ఇంకా 2.2 ఓవర్స్ ఉంది. రన్ రేట్ అయితే 12.06 ఉంది. సో బాగా ఉతుకుతూ ఉన్నారు. సో తర్వాత ఆ మ్యాచ్ డీటెయిల్స్ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్.